బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి. మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేడు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు. ఏపీ అసెంబ్లీ మంగళవారం ఉదయం 9 గంటలకు సమావేశం అయితే కానుంది. ఇక గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ అయితే సాగనుంది. పలు శాఖలకు సంబంధించిన వార్షిక నివేదికలను ప్రభుత్వం సభ ముందుకు ప్రవేశపెట్టనుంది. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు 2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు 2024ను జగన్ సర్కార్ సభలో అయితే ప్రవేశపెట్టనుంది. ఇక ఇదిలా ఉండగా ఉద్యోగుల సమస్యలపై బండి శ్రీనివాసరావు గారు సంచలన నిర్ణయం. ఇక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏపీజేఏసీ నేత బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఈ యొక్క సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఈ నెల 11న ఏపీజేఏసీ విస్తృత కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించి ఉద్యమ కార్యాచరణ అయితే రూపొందిస్తామని మరియు ఇందుకు సంబంధించిన వినతిని 12న సిఎస్ఎస్కి అందజేయనున్నట్లు కూడా వెల్లడించారు. ఇక ప్రభుత్వం స్పందించకపోతే కనుక సమ్మె చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.